సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకున్న 10th విద్యార్థిని స్టేజ్పై ధైర్యంగా నిలబడిన స్టూడెంట్ సడన్గా ఎందుకు చనిపోయింది? అంత కష్టం ఏమొచ్చింది? కష్టం వస్తే ప్రాణాలు తీసుకోవడమేనా? ధైర్యంగా నిలబడలేరా? బల్వన్ మరణానికి పాల్పడేంత ధైర్యం ఉన్నప్పుడు సమస్యలపై నిలబడే సత్తా ఎందుకు లేకుండా పోయింది? లోపం ఎక్కడుంది? 10th క్లాస్ చదువుతున్న మెరిట్ స్టూడెంట్ తన కష్టాన్ని ఎందుకు షేర్ చేసుకోలేదు? పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రితోనే మాట్లాడినప్పుడు ఎవరికి చెప్పుకోకూడదు? అసలు ఆ వయసులో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్గా మారాలంటే ఏం చేయాలి? పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ పాత్ర ఏంటి? మనతో మాట్లాడేందుకు చిల్డ్రన్స్ సైకాలజిస్ట్ జాన్ హేమంత్ గారు లైవ్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం ఈ విషయంపై. హేమంత్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్తే అండి హేమంత్ గారు. మనం చూసాం కదా, నమస్తే అమ్మా. స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారితో సీఎంతో మాట్లాడిన 10th క్లాస్ స్టూడెంట్ ఇలా సూసైడ్ చేసుకోవడం, అవునమ్మా. అసలు ఈ ఏజ్లో వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది? ఎందుకు నెగిటివ్గా ఉంటుంది? ఇలాంటి సిచ్యువేషన్కి దారి ఎందుకు తీసిందంటారు అసలు? అంటే ఆ ఏజ్ చాలా ఇన్సెక్యూర్ ఏజ్ అన్నట్టు. ఇటా అటా అన్నట్టు తేలుకోలేక పాపం వాళ్ళు విచారించుకోవడంతో బాగా టెన్షన్‌లో ఉంటారు. ఒకటేమో ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్, ఫ్రెండ్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ప్లస్ ఆ ఇన్సిడెంట్ అవ్వటం, తన స్పీచ్ ఇవ్వటం, చంద్రబాబు గారు పక్కన కూర్చోవటం, అదంతా ఒక లెవెల్ ఆఫ్ పెంచేసింది తనకి లెవెల్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్. ప్రతి ఒక్కరు తనను కంగ్రాచ్యులేట్ చేయటం, ఎక్స్‌పెక్ట్ చేయటం అన్నీ అన్నట్టు. తన లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూలిపోయింది. హేమంత్ గారు, ఈ ఈ ఈ వినపడిందా? 10th క్లాస్ స్టూడెంట్స్కే ఇలా ఎందుకు నెగిటివ్ ఆలోచనలు వచ్చాయంటారు? అసలు పిల్లల్లో, ఈ ఏజ్ పిల్లల్లో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటారు? అంటే వాళ్ళు ఒక టర్నింగ్ పాయింట్ క్రాస్ రోడ్‌లో ఉన్నారు చెప్పలేదు అసలు కాబట్టి. ఏమో. ఎందుకంటే నెక్స్ట్ 10థ్ తర్వాత ఏంటిది? ఒకటేమో 10థ్ క్లాస్ ఎక్స్‌పెక్టేషన్ చాలా హై ఉంటుంది. హేమంత్ గారు, అసలు శివాని ఆత్మహత్య గురించి మీరు తెలుసనే అనుకుంటున్నాను. 10th క్లాస్ స్టూడెంట్ ఇలాంటి నిర్ణయం, ఆమెకి ఇలాంటి నిర్ణయం ఎలా వచ్చిందంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూలిపోయింది తనలో. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. చంద్రబాబు నాయుడు పక్కల కూర్చోవటం మామూలు మాట కాదుగా. దానిపైన ఎన్ని రిపర్కషన్స్ వచ్చిండొచ్చు తనకు. చాలామంది కాంగ్రాచ్యులేట్ చేయటం, మాట్లాడటం, తన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం పేరెంట్స్ కూడా. సో, అదొక నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయింది ఆమె ఎక్స్‌పెక్టేషన్స్. ఆ ధైర్యం కూలిపోయి, బహుశా నేను అంత ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వలేనేమో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూలిపోయి, ఆ చర్యలు తీసుకోవటం అయినట్టు నా ఒపీనియన్. హేమంత్ గారు, ఈ బల్వన్ మరణానికి కారణం ఆ రోజు ఇన్సిడెంట్ అంటారట? లేదంటే అంతకు ముందేమన్నా పేరెంట్స్తోని కానీ, టీచర్స్తోని కానీ, ఫ్రెండ్స్తోని కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా? అసలు వాళ్ళందరూ గమనిస్తుంటారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఉండిండొచ్చు. ఎందుకనంటే పేరెంట్స్ సెపరేట్ అవ్వటము, వాళ్ళు ఇద్దరు వేరే రకంగా ఉండటము, ఎప్పుడైతే ఆవిడతో ఉండి కలిసి సపోర్ట్ చేయాల్సింది వేరే వేరే సపోర్ట్ చేయటం కూడా అదొక ఫీలింగ్ ఉంటుంది. లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ ఉంటది. పేరెంట్స్ ఇద్దరిని ప్రేమతో చూసింది. అందుకే లెటర్‌లో రాసింది కదా పేరెంట్స్ గురించి. ఎంత అయినప్పటికీ కూడా అదొక ఫీలింగ్ ఉంటది. నేనొక్కదాన్ని, నాకు సపోర్ట్ లేదు. రేపటి రోజు పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, స్కూల్ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఆఫ్ లెవెల్ పెరిగిపోయింది. ఎక్స్‌పెక్టేషన్స్ పబ్లిక్ వ్యూలోకొచ్చేసింది. పబ్లిక్ వ్యూలోకి రావడంతో తన లోపల ఒక ధైర్యం, ఉన్న ధైర్యం కూడా కూలిపోయింది. షీ వాజ్ నాట్ ష్యూర్. నేను చేయగలుగుతానా లేదా అన్న నమ్మకం లేక ఇంత చర్య తీసుకుంది అన్నట్టుగా నేను ఆలోచించుకోవటం. ఆ రోజు ధైర్యంగా మాట్లాడింది కదా, ఆ రోజు ఎఫెక్టే పడిందంటారా? అంటే నేను ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వలేదనే ఒక కారణమే అంటారా? అదొకటుంటది. అంటే మీరు గమనించండి, ఆమె స్పీచ్ ఇచ్చేటప్పుడు కొంచెం ధైర్యం కోల్పోయింది. అంత ధైర్యంగా చెప్పట్లేదు. అది రీడింగ్ కాబట్టి చక్కగా ప్రిపేర్ అయిన స్పీచ్ కాబట్టి రీడ్ ఔట్ చేసేసింది. కానీ ఒక రకమైన భయం ఉండింది కనపడింది ముఖం మీద. ఇన్‌సెక్యూర్‌గా ఫీలింగ్ అయింది. పాపం సీఎం గారు అంతగనము కాన్ఫిడెన్స్ పెంచినా గూడా దగ్గర తీసుకోవటం, తనకు ధైర్యం చెప్పటం, అవన్నీ గూడా ఉన్నప్పటికి గూడా ఎక్కడో స్ట్రాంగ్ మైండెడ్ కాదు అమ్మాయి. వీక్ మైండెడ్ కాబట్టి అది అయింది అని నేను అనుకోవటం. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ పాజిటివ్‌గా ఎలా టర్న్ కావాలసలు? జనరల్‌గా మేము మెడిటేషన్ లాంటివి రికమెండ్ చేస్తాము. కొంచెం సేపు శ్వాసను గమనించుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉండిపోద్ది. ఆ ప్రశాంతమైన మనసుతో ఎప్పటికైనా గూడా ఏదైనా సరిగా అయినా డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ పెంచుతుంది. జస్ట్ ఒక 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ మెడిటేషన్ చేసుకున్నా గూడా సరిపోతుంది. అది బెస్ట్ సొల్యూషన్, ప్రాక్టికల్ సొల్యూషన్.
ఈ పిల్లల విషయంలో ఎంత టీచర్స్, ఫ్రెండ్స్ పాత్ర ఎలా ఉండాలంటారు? అంటే ఎప్పుడు గమనించుకుంటారు టీచర్స్ మెయిన్ పని ఏం చేయాలని అంటే గమనించుకుంటా ఉండేది పిల్లల్ని ఎప్పుడు ఏముంటుంది వాళ్ళ ముఖాల్లో కనపడుతుంది వాళ్ళు భయంతో ఉన్నారా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారా సైలెంట్ గా అయిపోతారు చాలా మంది పిల్లలు ఏం మాట్లాడరు అట్లాంటి పిల్లల్ని మాట్లాడించాలి గెలకాలి వాళ్ళ పరిస్థితి ఏంటి అని తెలుసుకుంటా ఉండాలి జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ టాకింగ్ మనసులో ఉన్న బాధలను చెప్పుకోగలిగే సిచ్యువేషన్ తీసుకొస్తే పిల్లలు చెప్పుకుంటారండి ఎవరు అడగట్లేదు అందరు బిజీగా ఉన్నారు నా గురించి ఎవరు పట్టించుకునేటోరు లేరు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఇట్లాంటివి అవుతుంటాయండి నేను వీడియో చూశానండి అమ్మాయి మాట్లాడేటప్పుడు డెఫినెట్ గా కొంచెం భయం ఉండింది మాట్లాడేటప్పుడు అది అందరికి ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ స్టేజ్ సీఎం ముంగట కూర్చొని మాట్లాడటం అలా లోకేష్ గారు కూడా ఉన్నారు పక్కల వీళ్ళందరి మధ్యలో ఆమె మాట్లాడటం దగ్గర కూర్చోవటం అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఉంది కానీ కూడా మాట్లాడడానికి భయపడుకుంటూ కొంచెం ధైర్యం కూలిపోయింది తర్వాత బహుశా అది ఆలోచించి నాకు ఇంత అటెన్షన్ వచ్చింది ఇంత సక్సెస్ఫుల్ గా నేను చేశాను అన్ని బాగానే ఉన్నాయి కానీ నేను బహుశా చేయలేనేమో ఫ్యూచర్లో నేను 10th కూడా పాస్ అవుతున్నా లేనో అన్న భయానికి అదొక మూమెంట్ వస్తుంది అన్నట్టు ఆ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ ఫీలింగ్ ఆఫ్ ఐసోలేషన్ ఓడిపోయినట్టుగా ఫీలింగ్ వస్తే ఆ మూమెంట్లో చేసుకుంది ఇటువంటి మూమెంట్స్లో వాళ్ళు అమ్మాయి మాట్లాడాలి అమ్మాయిని మాట్లాడించాలి గమనించుకోవాలి ఇది చాలా అవసరం చాలా మంది 10th క్లాస్ టీనేజర్స్ అంటే 14 15 16 ఏజ్ గ్రూప్లో ఉంటారు వీళ్ళకు కౌన్సిలింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ అంటే ఏదో మనము ప్రతిసారి ఒక సైకాలజిస్ట్ సైకాట్రిస్ట్ కౌన్సిలింగ్ అని కాకుండా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడించి పలకరించి చేయడంతో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది పిల్లలు ఇటువంటి మూమెంట్లకి వెళ్ళి బయటపడతారు ఇప్పుడు హేమంత్ గారు జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో కింద పడతారు, మళ్ళీ పైకి లేస్తుంటారు. కానీ ఆ కీలక సమయంలో వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అంటే ఎలా ఓవర్‌కమ్ అవుతారు అసలు జనరల్‌గా? అదే ఇందాక అన్నా కదా కొంచెం మెడిటేషన్ చేసుకోవాలి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి కూర్చొని కొంచెం మెడిటేషన్ చేసుకుంటే ఒక రకమైన ఫీలింగ్ ఆ మూమెంట్ ఆఫ్ డిప్రెషన్ ఫీలింగ్ ఎగిరిపోద్ది ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఆ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించుకోవటం దాని గురించి ఏంటిది ఇలా ఏంటిది అని డెసిషన్ తీసుకుంటా ఉంటారు చూడండి అక్కడ కోల్పోతుంటారు సో మెయిన్ కావాల్సింది ఏంటంటే రెస్పాండ్ చేయకుండా క్వైట్గా ఉండి ఒక్కసారి శ్వాసం గమనించుకుంటే ఒక రకమైన బలం పెరుగుతుందండి లోపల మెంటల్ స్ట్రెంగ్త్ అంటాము మెంటల్ హెల్త్ కొరకు మెంటల్ స్ట్రెంగ్త్ అది ఒకసారి వస్తే ఈ డిప్రెసివ్ మూమెంట్ అటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ పాస్ అయిపోతాయి ఆ తర్వాత వాళ్ళు ఒక సరైన డెసిషన్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది అసలు అంటే ఇలాంటి మెడిటేషన్ విషయాలు అనగానే ఒక చూస్తే పెద్ద అనిపిస్తుంది పోర్షన్ అంటే పిల్లల కంటే కూడా పేరెంట్స్‌కి కౌన్సెలింగ్ అవసరమేమో అసలు. పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లల విషయంలో? అందరికండి టీచర్స్ కి అవసరం కౌన్సిలింగ్ పేరెంట్స్ కి అవసరం కౌన్సిలింగ్ అండి పిల్లలకు కూడా అవసరం కౌన్సిలింగ్ ప్రతి ఒక్కరికి అవసరం అంటే కౌన్సిలింగ్ కన్నా మేము ఏమంటాం అంటే బిఫ్రెండింగ్ అండి ఒక మంచి ఫ్రెండ్ లాగా వాళ్ళ బాధలు వినేటోళ్ళు కావాలి ఇవాళ పిల్లల కొరకు టైం ఎవరు ఇవ్వరండి స్టడీస్ మార్క్స్ రావటము సక్సెస్ గా ఉండటము క్యారియర్ ఉండటము డబ్బులు ఎట్లా సంపాదిస్తాము ఎలా సెటిల్ అవుతాము ఇవే ఉంటాయి కానీ నీ మనసులో ఏం బాధలు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏం చెప్పుకోగలుగుతావో చెప్పుకో షేర్ చేసుకో అనే లెవెల్కి తీసుకురావాలి అది చాలా అవసరం అండి దానికి బిఫ్రెండింగ్ చేయడం చాలా అవసరం అండి బిఫ్రెండింగ్ అంటే ఒక ఫ్రెండ్ లాగా పలకరించడం మాట్లాడుకోవటం మనసులో ఉన్న బాధలు షేర్ చేసుకోవటం హేమంత్ గారు అసలు ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే ర్యాంకులు, చదువు అని అసలు ఈ ఆటలు, పాటల పట్ల కూడా టీచర్స్ శ్రద్ధ పెట్టక, పిల్లలు శ్రద్ధ పెట్టక అలా కూడా వీళ్ళ మానసిక స్థితి యా ఇలా నెగెటివ్‌గా తయారవుతుందంటారా? అవును 100% చదువు ఒకటే కాదండి చదువుతో సహా వేరే యాక్టివిటీస్ కంపల్సరీగా ఉండాలి మెంటల్ మూవ్మెంట్ ఫిజికల్ మూవ్మెంట్ చాలా అవసరం అండి మెంటల్ మూవ్మెంట్ అంటే డిబేట్ చేయటము మాట్లాడటము స్పీచ్లు ఇవ్వటము ఇవన్నీ కూడా చాలా అవసరం అండి రెగ్యులర్ బేసిస్ మీద అలాగే ఫిజికల్ మూవ్మెంట్ కొరకు స్పోర్ట్స్ ఏదన్నా ఆటలు పోటలు ఏది లేకపోయినా వాకింగ్ జాగింగ్ అన్న చేయటం చాలా ఇంపార్టెంట్ అండి బాడీ కదలాలండి బాడీ కదిలితే దానికి కావాల్సిన సపోర్ట్ దొరుకుతుంది మనసు కూడా బిజీగా ఉండాలి అది కూడా దానివల్ల కూడా చాలా ఇంపార్టెంట్ అండి హేమంత్ గారు ప్రెజెంట్ చూస్తున్నాం అసలు మనం కొన్ని స్కూల్స్‌లో అసలు ప్లే గ్రౌండ్స్ లేని స్కూల్స్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు అసలు ఈ తప్పు ఎవరిదంటారు అసలు? కారణం దీన్ని ఎలా సరిదిద్దాలసలు? వ్యక్తిత్వ అదే ఇప్పుడు వికాసానికి చాలా అసలు మంది ఫస్ట్ ఆఫ్ స్కూల్స్ ఆల్ మనం ప్రయారిటీ ఇవ్వాలి గదా! టీచర్స్, స్కూల్స్. అంటే ఇండోర్ యాక్టివిటీస్ ఉంటాయండి ఇండోర్ యాక్టివిటీస్ అన్న కనీసం చేయించుకుంటా ఉంటే ఇండోర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి అవి చేసుకోగలుగుతారు దానికి గ్రౌండ్ లేకపోయినా కూడా పర్లేదు చెస్ గేమ్స్ కావచ్చు క్యారమ్స్ కావచ్చు ఇట్లాంటి స్పోర్ట్స్ కూడా ఉండాలి
ఇండోర్ స్పోర్ట్స్ కూడా పిల్లలకు అలవాటు చేయాలి. దానివల్ల కూడా చాలా మటుకు ఎఫెక్టివ్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఫిజికల్గా పరిగెత్తాలు, అవుట్డోర్ గేమ్స్ ఆడటం కూడా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఏమంటదంటే ల్యాండ్ స్కూల్లో ప్లే గ్రౌండ్ లేనప్పుడు కనీసం పక్కన ఉండే పార్క్స్ ఉన్న దగ్గర ఉండే ఏదైనా గ్రౌండ్ ఉండన్న దాన్ని కూడా లీజ్ అవుట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఆ ఎగ్జామ్షన్ ఇచ్చారు గవర్నమెంట్. సో దాన్ని ఉపయోగించుకొని ఎక్కడ గ్రౌండ్ అవైలబుల్ ఉంటే దాన్ని ఉపయోగించుకోవడం చాలా అవసరం అండి. కొన్ని స్కూల్స్ వాళ్ళైతే వాళ్ళ స్కూల్ బస్లో పక్కల దగ్గరలో ఉండే గ్రౌండ్స్కి తీసుకెళ్తారు, అక్కడ చేయిస్తారండి. ఈ పట్టుదలతో కొంచెం స్కూల్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకొని ఇట్లాంటి చర్యలు తీసుకుంటే డెఫినెట్గా పిల్లలకు సహాయపడుతుందండి. అందుకే ఇప్పుడు స్పోర్ట్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ స్కూల్స్ అండి. స్కూల్స్లో చాలా కంపల్సరీ స్పోర్ట్స్ ఉండాలని ప్రెషర్ వేస్తున్నారు గవర్నమెంట్ కూడా. హేమంత్ గారు, ఈ శివాని విషయం తీసుకుంటే శివాని వాళ్ళ పేరెంట్స్ కలిసి లేరని తెలుస్తోంది. తను లెటర్లో కూడా రాసింది మీరు కలవండి అని. ఇది పాపం ఆ పాప బల్వన్ మరణానికి ఇది కారణం అంటారా? అంటే అదొక బేస్ ఫ్యాక్టర్ అండి. ఎంత పేరెంట్స్ తనతో మంచిగానే ఉన్నప్పుడు కూడా తల్లి ఎక్స్పెక్టేషన్ తల్లికే, తండ్రి ఎక్స్పెక్టేషన్ తండ్రికే, ఎప్పటికైనా సపరేట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, వాళ్ళతో సహకరిస్తున్నారు, అమ్మాయితో కూడా మంచిగానే మాట్లాడుతున్నారు. అదే చెప్పింది కదా అమ్మాయి నోట్లో, హ్యాపీగానే ఉన్నట్టు. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉండిండొచ్చు. జనరల్గా ఏమవుతారంటే అమ్మాయి ఇక నీదే రెస్పాన్సిబిలిటీ నాన్న అంటారు. పెద్ద పిల్ల 10th వచ్చింది, మంచిగా చదువుకో, నీ మంచి మార్క్స్ రావడంతో హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి అన్నట్టుగా ఇద్దరు చెప్పిండొచ్చు. ఎక్కడో మనసులో ఉండిపోద్ది. ఇవన్నీ చూస్తే నేను ఈ స్టాండర్డ్ ఈ లెవెల్లో నేను రాలేనేమో అవ్వలేనేమో అని ఒక థాట్ వచ్చింది. ఆ నెగిటివ్ థాట్ని కొంచెం షేర్ చేసుకోనికి అవ్వలేదు అమ్మాయికి. షేర్ చేసుకుంటుంటే చాలా ఈజీగా అవుతుండే. కానీ కూడా పేరెంట్స్తో మాట్లాడితే తెలుస్తుందండి. ఎక్కడన్నా వాళ్ళు ఏమన్నా విన్నరేమో, అమ్మాయి చెప్పటం నాతో అవ్వదమ్మా అని ఉండొచ్చు, లేదా నాన్న నేను చేయలేను అని ఉండొచ్చు. అది గమనించుకుంటే అటువంటి సమయంలో పేరెంట్స్ కూడా టీచర్లు కూడా సహకరించి అమ్మాయిని మాట్లాడించి, పర్వాలేదు మార్క్స్ వచ్చినా రాకపోయినా ఎంత వచ్చినా హ్యాపీగానే ఉండొచ్చులే, అది ఇంపార్టెంట్ కాదులే అన్నట్టుగా ధైర్యం చెప్పుకుంటా ఉంటుంటే అది కొంచెం వరకు హెల్ప్ చేస్తుంది. కానీ ఇందాక చెప్పినట్టుగా వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయటం చాలా అవసరం. ఈ ఓన్లీ బుక్స్ పట్టుకొని చదువుకోవటం అనేది కూడా మంచిది కాదండి. అది ఓన్లీ ఒక 25% స్కూల్ అకాడమిక్స్ అండి. తర్వాత అన్నీ కూడా 75% హోల్ లైఫ్లో ఎలా మనం యాక్టివిటీస్ చేస్తున్నాం దాని మీద ఇంపార్టెంట్. స్పోర్ట్స్ కాకపోయినా కూడా ఇంటి పనులండి. ఇంట్లో ఉండే పనులన్నీ చేసుకోవటము, వంటలు చేసుకోవటము, ఇల్లు మెయింటైన్ చేసుకోవటం, హౌస్ కీపింగ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా సహకరిస్తాయండి. జనరల్గా 10th క్లాస్కి వచ్చినప్పుడు ఇవన్నీ మానేస్తారండి. ఇంట్లో పనులు చేసుకోవటం, ఎగ్జామ్ ఉంది, చదువు అది అని అంటారు కదా. దానివల్ల కూడా యాక్టివిటీస్ తగ్గిపోయి లోన్లీగా ఫీల్ అయిపోయి ఆ చదువు అనేది వాళ్ళకు ఇంపార్టెంట్ అయిపోయి అక్కడ దెబ్బ తగులుతుందండి. ఓకే అండి హేమంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పాల్గొన్నందుకు.